మన విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కింగ్డమ్. కుబేర సినిమా తర్వాత మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో చూపిస్తోంది. మన విజయ్ దేవరకొండకి ఆడియన్స్ లో ఉన్న మాస్ క్రేజ్ తో మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమా రికార్డు బ్రేకింగ్ నెంబర్ ని సాధించింది. రెండవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 8 కోట్ల షేర్ వస్తే మూడవ రోజు రెండవ రోజు కన్నా ఎక్కువ షేర్ అయితే వచ్చింది. మన విజయ్ దేవరకొండ దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఊర మాస్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. వరుసగా ఎన్ని ఫ్లాప్ మూవీస్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమా కలెక్షన్లు మాత్రం రికార్డు బ్రేకింగ్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు సండే కావడంతో మన విజయ్ దేవరకొండ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ల జాతర ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపించారు. ఆల్మోస్ట్ మొదటి రోజు కలెక్షన్లకు ఈక్వల్ గా ఈ సినిమాకి 4వ రోజు ఉండబోతున్నాయని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి. కేవలం 2 రోజుల్లో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన నెంబర్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 8 కోట్లు, సీడెడ్ లో 2.86, ఉత్తరాంధ్రలో 1.84, ఈస్ట్ గోదావరి 1.16, వెస్ట్ గోదావరి 73 లక్షలు, గుంటూరు ఏరియాలో 1.14, కృష్ణా జిల్లాలో 92 లక్షలు, నెల్లూరు ఏరియాలో 56 లక్షలు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 రోజుల్లోనే 17 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.36, ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర 6.86, ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమా 2 రోజుల్లో 27 కోట్ల షేర్ తో పాటు 56 కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించింది. ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం 3వ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 8 కోట్ల షేర్ రావడంతో కేవలం 3 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 34 కోట్ల రేంజ్ లో షేర్ ని ఈ సినిమా సాధించబోతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 52 కోట్ల షేర్ ని సాధించాలి. కేవలం 4 రోజుల్లోనే 65% రికవరీ అయిన ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వబోతోంది. లాంగ్ రన్ లో కింగ్డమ్ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.